హాయ్ గైస్, సబర్మతి రిపోర్ట్. నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, నరేంద్ర మోడీ కూడా ఈ సినిమాని స్పెషల్ షో వేయించుకొని మరి ఈ సినిమాని చూశాడంట. ఎందుకు అని చెప్పి నేను బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, ఇది ఒక బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ మీద తీశారంట ఫ్రెండ్స్. 2002లో జరిగిన ఇన్సిడెంట్ని 2024 నవంబర్లో డైరెక్టర్ ఈ సినిమాని రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. లిటరలీ ఒక బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ మీద తీయడం వల్ల ఇది నరేంద్ర మోడీకి కూడా నచ్చి ఈ సినిమా చూసిన తర్వాత డైరెక్టర్కి కంగ్రాచులేషన్స్ చెప్పి ఒక హగ్గు కూడా ఇచ్చాడంట. జోక్స్ పక్కన పెట్టేద్దాం, లిటరలీ కంగ్రాచులేషన్ చెప్పాడంట ట్విట్టర్లో. ఇంక ఈ సినిమా ఒక ట్రైన్ ఇన్సిడెంట్ మీద ఒక కాన్సెప్ట్, అంటే బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఒక అయోధ్య నుంచి వచ్చే ఒక ట్రైన్ ఒక 2 బోగీల్ని ఒక యాక్సిడెంట్ వల్ల మరి కావాలని ఎవరైనా చేశారా ఏమైందో తెలియదు, కానీ ఒక 2 బోగీలు బండి కాలిపోయి కొంతమంది చనిపోతారు అనమాట. అసలు ఎందుకు జరిగింది, ఏమైంది అనేది ఇంకా రిపోర్టర్స్గా వర్క్ చేసిన విక్రాంత్ మెస్సీ అండ్ రాశి ఖన్నా వీళ్ళిద్దరూ ఆ టాపిక్ని ఎలా బయటికి తీశారు, అసలు ఏమైంది అనేది బేసిక్ ప్లాట్. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటి అని మాట్లాడాలంటే, లిటరల్లీ ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది. చాలా బాగా క్యూరియాసిటీగా కూడా బిల్డ్ చేశారు. ఎందుకంటే నెక్స్ట్ ఏం జరుగుతుందని చాలా బాగా ఇంట్రెస్ట్గా ఉంది. కొత్త కాన్సెప్ట్ చూస్తున్నాం అన్నది ఒక క్యూరియాసిటీ కూడా బిల్డ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ వీళ్ళు ఇచ్చిన ఎలివేషన్స్ కానీ అసలు ఏమైంది ఏంటనేది కొంచెం ఇంట్రెస్ట్గా అయితే చూశాను. ఇంకా ఎంత అయితే ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్ట్గా చూశానో సెకండ్ హాఫ్ అంతా డల్గా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా మనకు తెలిసిపోయింది ఏంటి మొత్తం కూడా. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం చాలా స్లోగా డల్గా, అంటే ఎక్స్పెక్ట్ చేసేస్తూ ఉంటాం, అలా జరిగిపోతూ ఉంటుంది. క్లైమాక్స్ కూడా చాలా సింపుల్గా క్లోజ్ చేస్తారు అనమాట. అలా అయిపోయింది. అరే ఎందుకురా ఇలా తీశారనిపించింది. సరే ఇలాంటి బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీస్ అంటే ఇలానే ఉంటాయేమోలే అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నా. ఇంకా నాకైతే కొంచెం యావరేజ్గా అనిపించింది. ఇంక ఈ సినిమా అందరికి కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు, కొంతమందికి మాత్రమే కనెక్ట్ అవుతుంది. ఎవరికంటే న్యూస్ ఛానల్స్ ఎవరైతే ఫాలో అవుతుంటారో వారికి కొంచెం కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకునే వారికి కొంచెం కనెక్ట్ అవుతుంది మ్యాక్సిమం చెప్పాలంటే. అది కూడా ఫస్ట్ హాఫ్ కొంచెం కనెక్ట్ అవుతుంది, సెకండ్ హాఫ్ చాలా డల్గా ఉంటుంది, కనెక్ట్ కాకపోవచ్చు. ఇంకా ఓవరాల్గా ఈ సినిమాకి నా రేటింగ్ అయితే ఇక్కడ పక్కన ఇస్తాను, చూసేయండి. అలాగే ఇలాంటి జెన్యూన్ మూవీ రివ్యూస్ అని మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టి కొంచెం సపోర్ట్ చేసేది ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ.